అమ్మాయికి జరగాలి జరగాలి రేణుక అమ్మాయికి జరగాలి జరగాలి కలెక్టర్ గారు వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే రావాలి అమ్మాయికి కార్పొరేట్ వైద్యం మీరు ఏం టెన్షన్ పడద్దు, వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారు. అమ్మాయి పడింది అనగానే లేదు సార్, వాళ్ళు అబద్ధం చెప్పారు సార్. స్టెప్స్ మీదకి వెళ్ళి పడ్డదని చెప్పేసి మేడమ్స్ మెట్ల మీదకి వెళ్ళి పడితే చేతులు కాళ్ళు నడుము స్టమక్ లో ఫ్లైట్ కావడం ఏ విధంగా అవుతుంది సార్? అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు? వీళ్ళు ఏదో దాస్తున్నారు సార్. టీచర్స్ కానీ అక్కడ కానీ వీళ్ళు దాచి పెడుతున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. టీచర్స్ వల్ల ఏమన్నా అటెంప్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డదా? ఇప్పుడు ఏనండి కూల్ డౌన్, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ బాధాకరం అని చెప్తున్నాం కదా. రాత్రి 12 దాకా ప్రార్థనలు చేస్తున్నారు. చర్చ్ అది లేకపోతే హాస్టల్ కాలేజ్ అది రాత్రి 12-1 దాకా చేస్తున్నారు. చెప్తున్నారు సార్, అవి విద్యా సంస్థలే కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? పర్యవేక్షణ లేదు, ఏం లేదు. ఇప్పుడు మీరేమన్నా సార్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వండి. సార్ మీ తరఫున అమ్మాయికి న్యాయం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి సార్. తెలియదు ఎప్పుడు పడ్డదో మాకు తెలియదు, అసలు తెలియదు. 6 గంటలకు 7 గంటలకు అంటారు సార్, అసలు మాకు తెలియదు. పక్క వాళ్ళు మా పక్క పడుతూనే మా కులపోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం చెప్పలేదు. వాళ్ళకు కూడా తెలియదు అంటారు, మేము అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అంటారు, మాకు కూడా చెప్పలే. అవి కూడా పిల్లల్ని తోలుకొచ్చి మరి ఇట్లా అయిందని చెప్పి మేడం పెద్ద మేడం ఉందంట కానీ చెప్పలేదు, అసలు చెప్పలే. మరి చెప్పొచ్చు కదా, ప్రాబ్లం ఏం చెప్పలే, అసలు చెప్పలే. ఎవరికి మా కులపలు కూడా పక్క పడుతున్నారు, ఆశ పక్క పడుతున్నారు. వాళ్ళకు కూడా మాట అంత చెందించాలి, అందరూ చెప్పలేదు మాకు. ఇక మరి తెలియలే. ఆ మేడము హాస్టల్లకు ఆటోలో తీసుకొని వెళ్ళిందంట ఒక్కతే. ఇక మాకు మరి తొవ్వలనే ఉంది మా ఇల్లు, ఆమె తెలుసు. ఆమె కూడా మాకు ఈ పిల్ల వీళ్ళ పిల్లలని అసలు మాకు చెప్పకుంటే మా ఇంటి మీద కూడా ఏ ఆటోలు వేసుకుపోయిందో మాకు అసలు కవర్ తెలియదు సార్, అసలు మాకు తెలియదు. అందరం రామాయంపేట పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాలకు సంబంధించి ఒక అమ్మాయి పైనుంచి జారిపడడం వల్ల కొంత గాయాలైనట్లు తెలిసింది. మరి అమ్మాయిని మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు దీనికి సంబంధించి అక్కడ ఉండేటువంటి అధికారులతో మాట్లాడి వీలైన త్వరగా ఆమెకు కోలుకునేటట్టుగా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి ట్రీట్మెంట్ ఇప్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి మరి ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు. సరైన వైద్యం అందడం లేదని వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. మంచి వైద్యం అందించడానికే సార్ నిన్న అక్కడ గాంధీ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి స్పెషల్ ట్రీట్మెంట్ చూసే విధంగా మన డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా వాళ్ళతో కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ప్రాపర్గా అమ్మాయికి వైద్యం అందించి మంచి మెరుగైన వైద్యం అందించి త్వరలోనే మన పాఠశాల హాజరయ్యేటట్టుగా చూస్తారు. సార్ యాక్చువల్లీ అంటే లోపల పడ్డదా బయట పడ్డదా? లోపల